అన్నము పొగలు వచ్చేస్తుంది. ఇది ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? క్రిస్పీ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సో ఏంటంటే మనకి హైదరాబాద్ బిర్యానీలో దమ్ చేసి వండుతాము. ఇక్కడ ఏంటంటే స్పెషల్ చికెన్ ఫ్రై చేసి తర్వాత బిర్యానీ అనేది ఎలా చేసుకుంటామో చూపిస్తాను. సో పదండి, ఇది నెక్స్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట మన క్రిస్పీ చికెన్ బిర్యానీకి. సో ఫస్ట్ చికెన్ తీసేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయల పేస్ట్, మన జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అంతా మనకి కారం పొడి అనమాట, చిల్లీ పౌడర్. సో మంచిగా వేసేసుకొని ఇంకా దీని తర్వాత మనకి పసుపు అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే అంటే టీ స్పూన్ తీసుకోవచ్చు అనమాట. సో ఎక్కువ పసుపు ఉన్నా కూడా మనకి ఆ టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. దాని తర్వాత మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పు. సో ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవాలి. సో ఫస్ట్ మనము చికెన్ అనేది మంచిగా కలిపేసుకున్న తర్వాత దాని తర్వాత పైనుంచి ఒక నిమ్మకాయ అనేది మంచి స్క్వీజ్ చేసుకోవచ్చు అనమాట. పిండుకొని మంచిగా దాంట్లో కలుపుకొని మళ్ళీ అదే కింద మంచిగా కలుపుకోవాలన్నమాట, అన్ని ముక్కలకి ఆ పులుపు అనేది పట్టేటట్టు. సో మంచిగా టాస్ చేసుకున్న తర్వాత ఇది ముందే నేను ఆయిల్ వేడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ చికెన్ ఫ్రై చేయకముందు మనము ఆనియన్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యే ఆయిల్లోనే మనము ఇట్లా ఒక్కొక్క పీసెస్ చికెన్ తర్వాత ఒక్కొక్క ముక్కల్ని అట్లా ఒక్కొక్క పీసెస్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ఆ క్రిస్పీనెస్ అనేది రాదు, ముక్కలన్నీ దగ్గరికి అయిపోతుంది, విడివిడిగా ఉండదు. సో ఒక్కొక్క పీస్. సో నెక్స్ట్ స్టెప్ మనము ఇట్లా ఒక టేక్షా పెట్టేసుకొని అంటే ఒక 2 kgsకి మనకి సరిపడంత రైస్కి సరిపడంత డేక్షాని తీసుకోవాలన్నమాట. తీసేసుకొని దాన్ని వేడి అంటే కొంచెం నీళ్ళు వేడి చేసి కొంచెం క్లీన్ అవ్వడానికి పెట్టేసుకొని దాని తర్వాత మనము రైస్ అనేది వాష్ చేసుకుందాం అనమాట. సో రైస్ మంచిగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెము నానిందంటే రైస్ మంచిగా తొందరగా ఉడుకుతుంది, ఎదుగుతుంది అనమాట రైస్ కూడా. సో మంచిగా వాష్ చేసేసుకుందాము. వాష్ చేసుకొని పక్కన పెట్టుకో. సో మన గిన్నె అనేది వేడి అయిపోయింది కాబట్టి ఆయిల్ పోసేసుకున్నాం అనమాట. ఆయిల్ అనేది కొంచెము ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే 2 kgs మనకి రైస్కి సరిపడంత చూసి మన అందాజా ఇంకా అంటే కొంచెం ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు. బిర్యానీకి ఎక్కువ ఆయిల్ ఇంకా గీ అనేది ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో ఆనియన్స్ అనేది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్లో వేయంగానే దాని వెంటనే మనము అల్లం వెల్లిపాయల పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు అనమాట. వేసుకున్న తర్వాత నేను ఇంకొద్దిగా దాంట్లో గీ అనేది యాడ్ చేశాను. దాని తర్వాత బిర్యానీ ఆకులు ఇవి కూడా వేసేసుకున్నాను అనమాట. కొంచెం మంచిగా కలుపుకోవాలి. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం మనకు ఆ పచ్చి వాసన అనేది ఉంటుంది కదా, మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఒకసారి ఇక్కడ చికెన్ కూడా చూసుకుందాము ఏమవుతుందని చెప్పేసి. సో అది మంచిగా ఫ్రై అయిపోతుంది చికెన్ పీసెస్. సో అట్లా రెడ్ కలర్ అలా రావాలన్నమాట ఆ కలర్ అనేది మనకి. అప్పుడు ఏంటంటే లోపల పచ్చిగా ఉండదు, మంచిగా ఉడికిపోతుంది. ఇది మనకి హోల్ గరం మసాలా, మనము బిర్యానీలో ఏమేమి వేసుకుంటామో దాల్చిన చెక్క, సాజీరా, ఇంకా అది ఇంకా కసూరి మేతి, దాల్చిన చెక్క, ఇంకా జీరా ఇవన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే దీన్ని మనము డ్రై రోస్ట్ చేసుకొని కూడా పౌడర్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే డ్రై రోస్ట్ చేయలేదు, డైరెక్ట్ పౌడర్ చేసేసుకున్నాను. సో అది పౌడర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకొని ఒకసారి మనం చికెన్ కూడా చూసుకుందాము. ఏంటంటే ఫ్రై అయిపోయినాయి, మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, ఇలాగ ఫ్రై అవ్వాలన్నమాట. సో ఏంటంటే ఇట్లా రెడ్గా ఉంటే మంచిగా ఎక్కువ బ్రౌన్ కూడా చేయకూడదు, కొంచెం ఆ రెడ్డిష్ కలర్లోకి రావాలి. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఈ బిర్యానీ అనేది అంటే అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి మనం దీంట్లోకి పసుపు కారం కూడా యాడ్ చేసుకుందాం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా ఆ ఫ్లేవర్ కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఇంకొంచెం మనము గరం మసాలా పౌడర్ అంటే ధనియాల పౌడర్ అనమాట, ఇంట్లో రుబ్బుకున్నది. దాని తర్వాత మనకి ఈ కొత్తిమీర, పుదీనా ఒక్కొక్క కట్ట తీసుకున్నాను. ఎక్కువ కొత్తిమీర వేసుకున్నా పర్వాలేదు, కానీ పుదీనా అనేది ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం చేదు ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎక్కువ అంటే బిర్యానీకి డామినేట్ అనేది అదే అయిపోతుంది అనమాట. సో
దాన్ని కూడా ఒక క్వాంటిటీని బట్టి వేసుకోవాలి, లిమిట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనకి దాంట్లో నేను ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ దాల్చిన చెక్క ఇవన్నీ ఇలైచి లవంగా ఇవన్నీ కూడా పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ కూడా ఒక 2 టీ స్పూన్ అంతా వేసుకున్నాను అనమాట. అంటే ఇది స్టెప్ బై స్టెప్ మనం యాడ్ చేస్తూ పోవాలి, ఒకేసారి వేయకూడదు. సో ఇప్పుడు ఫస్ట్లో నేను ఏం చేశానంటే ఒక 2 టీ స్పూన్ అంతా వేసుకున్నాను. దాని తర్వాత పెరుగు ఒక హాఫ్ గిన్నె, అంటే ఒక పావు కిలో అంతా పెరుగు వేసుకున్నాను అనమాట. పావు కిలో అంత పెరుగు, అంటే దాని తర్వాత మళ్ళీ ఒక మంచిగా నిమ్మకాయలు కూడా వేసేసుకుంటాను అనమాట పులుపుకి. సో మన సరిపడంత చికెన్కి రైస్కి మనకి సరిపడంత వేసేసుకున్నాను. ఇంకొంచెం కూడా మనకి అవసరం పడితే చూసుకొని ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే మనకి పెరుగు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, కొంచెం మనకి మసాలా అనేది పట్టడానికి. తర్వాత నేను ఇది కొంచెం మిల్క్ క్రీమ్ యాడ్ చేశాను, కొంచెం ఆ క్రీమీ టెక్స్చర్ రావడానికి మంచిగా ఉంటుందన్నమాట బిర్యానీలోకి. సో దాని తర్వాత నేను వేడి నీళ్ళు తీసుకున్నాను. ఏంటంటే మనకి రైస్ హాఫ్ బాయిల్ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను అనమాట వేడి నీళ్ళు. ఫస్ట్ నీళ్ళు వేడి అయిపోయిన తర్వాత అప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్ చూస్తాం. సో అందులోకి మనం నీళ్ళు వేడి అవుతుంది కదా, దీంట్లోకి సాల్ట్, ఇంకొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అది ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటుంది కదా, సో ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది మళ్ళీ రైస్లో కూడా మనకి పడుతుంది అనమాట. ఎందుకంటే మనం హాఫ్ బాయిల్ చేస్తాం కదా, సో దాంట్లో కూడా ఆ ఫ్లేవర్, ఆ ఆనియన్ ఫ్లేవర్, ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది దీంట్లో కూడా పడుతుంది. సో కొద్దిగా ఆ ఫ్లేవర్ గురించి మనం ఇంకా ఎక్స్ట్రాగా ఈ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఉట్టి రైస్ ఉడకబెడితే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్ అనేది చప్పగా అయిపోతుంది, ఆ ఫ్లేవర్ అనేది రాదు. సో అదే పౌడర్ ఇప్పుడు మిక్స్ చేసుకున్న ముందు చూపించాను కదా, అదే ఇంకో కొద్దిగా కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకోవచ్చు అనమాట. మసాలా అనేది మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాల్చిన చెక్క లవంగా ఇలాచి అవన్నీ కూడా. సో అది మెయిన్ అనమాట మనకి ఈ బిర్యానీకి. సో అది కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని వాటర్ అనేది మనకి బాయిల్ అవుతుంటుంది, పక్కన పెట్టేసుకుందాం. అది దాని పని అది అవుతుంటుంది, బాయిల్ అవుతుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మళ్ళీ ఈ మసాలా పక్కకి వచ్చేసామన్నమాట. సో ఏంటంటే దీంట్లోకి నేను ఇంకా 2 నిమ్మకాయలు పిండేసుకున్నాను. ఎందుకంటే మనకి మెయిన్ ఏంటంటే ఆ కమ్మతనము, ఆ పులుపు, ఆ కారము అదన్నీ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్గా రావాలన్నమాట. సో అలాగే సేమ్ వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఆ వాటర్ బాయిల్ అవుతున్న దాంట్లో కూడా ఒకటి నిమ్మకాయ అనేది పిండేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మళ్ళీ ఈ రైస్లోకి ఆ ఫ్లేవర్ అనేది పట్టాలి కదా. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనము ఒక్క నిమ్మకాయ అంత, అంటే ఆ జ్యూస్ని పిండుకోవచ్చు. దాని తర్వాత వాటర్ బాయిల్ అయిపోయింది కదా మంచిగా, అట్లా బాయిల్ అవుతున్న స్టేజ్లో మనము నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ రైస్ ఏదైతే మనం పక్కన నానబెట్టి పెట్టుకున్నామో అవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట, మంచిగా జాగ్రత్తగా నీట్గా దగ్గరికి అలా. సో ఆ రైస్ని అలాగా కొద్దిగా మనము అలా వేడి నీళ్ళలో, అంటే మసాలా నీళ్ళలో అలా వేస్తూ ఉండాలన్నమాట. చూసి, అంటే ఒకేసారి వేసినా కూడా మనకి ఎవరైనా స్టార్టర్స్ బిగినర్స్ ఉన్నారనుకోండి, మళ్ళీ ఒకేసారి వేసారంటే నీళ్ళు అనేది మీద పడుతుంది. సో మెల్లగా జాగ్రత్తగా వేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇట్లా హాఫ్ బాయిల్, అంటే కచ్చా పక్క ఇట్లా చేతిలో మనం అంటే ఉడికిందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా టైం పడుతుందంటే పక్కన పెట్టేసి ఇంకొంచెం బాయిల్ అయ్యేటట్టు నేను ఒక 5 మినిట్స్కి మళ్ళీ వదిలేసాను అనమాట. మళ్ళీ చూసిన తర్వాత మంచిగా, అంటే హాఫ్ బాయిల్ అయింది. హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం పక్కన ఇంకో డేక్షాలో మంచిగా మనం అన్నీ మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదా, దాల్చిన చెక్క లవంగా ఇలాచి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా, పెరుగు అవన్నీ వేసేసుకున్నాం కదా ముందే ఆ డేక్షాలో. ఈ బాయిల్డ్ రైస్ అనేది, హాఫ్ బాయిల్డ్ రైస్ అనేది ఫస్ట్ ఇట్లా ఒక లేయర్ కిందికి వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి రైస్ అనేది మంచిగా అన్ని 4 సైడ్స్ నుంచి మనకి ఈక్వల్గా మనకి బాయిల్ మళ్ళీ ఉడకాలన్నమాట ఆ స్టీమ్లోకి. సో దాన్ని చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫ్రై చేసుకున్న మంచిగా క్రిస్పీగా చికెన్ అనేది మనము అలాగా ఒక లేయర్ కిందికి వేసుకోవాలి. సో తర్వాత మనము ఏదైతే ఆయిల్ ఉందో
మనం వేడి అంటే చికెన్ ఫ్రై చేసుకున్నామో ఆ ఆయిల్ని పక్కన పెట్టేసుకొని ఆ ఆయిల్ని మళ్ళీ మనం ఆ రైస్ మీదకి అనేది వేసుకోవాలన్నమాట. మళ్ళీ మనకి ఇది ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ ఫ్రై కూడా ఫస్ట్ లేయర్ కిందకి వేసుకోవాలి. మళ్ళీ ఇంకా మనము దాల్చిన చెక్క పౌడర్ కూడా, ఇలాచీ పౌడర్ అవన్నీ కూడా ఉంది కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ మళ్ళీ దాని మీద నుంచి క్లోజ్ చేసిన తర్వాత సెకండ్ లేయర్ వేస్తూ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే మెయిన్ అనేది మనకి ఈ ప్రతి ఒక్క రైస్ గ్రెయిన్ అనేది మంచిగా మంచిగా ఉడకాలన్నమాట. అక్కడక్కడ పెట్టేస్తే మళ్ళీ ఒక దగ్గర మాడిపోయినట్టు, ఒక దగ్గర ఉడకనట్టు అలా ఉండకూడదు. సో వేసేటప్పుడు మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే ఇది ఇప్పుడు రెగ్యులర్గా వంట చేసేటోళ్ళకి ఇవన్నీ కూడా చిన్న చిన్న చిట్కాలు అనేది గుర్తుంటుంది, తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఇట్లా మైన్యూట్ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నానంటే, స్టార్టింగ్ ఎవరైతే బిర్యానీ చేయడం నేర్చుకుంటున్నారో వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫాలో అవ్వడము. సో ఈ ఆయిల్ అనేది ఫ్రై చికెన్ ఆయిల్ ఉంది కదా, మళ్ళీ ఇది మన సెకండ్ లేయర్ అనమాట. సో ఫస్ట్ మనము ఎలాగొచ్చేసామో సెకండ్ లేయర్ కూడా మనము అలాగే చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ మనకి దాల్చిన చెక్క, లవంగ, ఇలైచీ పౌడర్ ఏదైతే ఉందో మళ్ళీ అది కూడా ఒకసారి వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఫైనల్గా ఏంటి అంటే మనకి ఎంత రైస్ మిగిలిందో అవన్నీ కూడా కొద్దిగా వాటర్ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మళ్ళీ మనకి వితౌట్ వాటర్ వేస్తే ఏమవుతుందంటే రైస్ అనేది ఉడకదు, కొంచెము పుల్లలుగా అయిపోతుంది. మనకి కరెక్ట్గా అంటే మనకి ఆ బిర్యానీ ఫ్లేవర్కి రైస్ ఎలా ఉంటుందో స్టిక్కీగా లేకుండా విడివిడిగా ఎట్లా ఉంటుందో అలా రావాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్కి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనకి ఆయిల్ అనేది ఇంకా మిగిలింది కాబట్టి సో వేసుకోవాలన్నమాట. ఆయిల్తో పాటు మనం ఇంకొంచెం దాంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. ఆయిల్ నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీగా మంచిగా దిల్ ఖోల్కే అంటారు కదా, మంచిగా అలాగా వేసుకోండి అనమాట. ఆ వేసిన తర్వాత ఇప్పుడు మనకి స్టీమ్ అనేది బయటికి వెళ్ళకూడదు. సో ఏంటంటే ఇప్పుడు నాకు కరెక్ట్గా లిడ్ ఉంది కాబట్టి నేను క్లోజ్ చేసేసుకున్నాను. కాకపోతే సో మన ఏదన్నా క్లాత్ ఉన్నా, మనకి కాటన్ క్లాత్ ఏదైనా ఉన్నా కూడా దానికి కొంత తడి చేసి అట్లా రౌండ్గా పెట్టుకోవచ్చు. లేకుంటే మనకి చాలామంది ఏం చేస్తారంటే గోధుమ పిండి అలా మంచిగా చుట్టేస్తారనమాట, దమ్ అనేది బయటికి వెళ్ళకుండా. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మన చికెన్ అనేది ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నది, ఇంకా రైస్ కూడా హాఫ్ బాయిల్ ఉంది. సో స్టీమ్ అనేది కావాలి, కాకపోతే అంత పెద్ద ప్రొసీజర్ కూడా అవసరం లేదు. ఇంకొంచెం అంటే ఒక 15 minutes పెట్టేస్తే మనకి అయిపోతుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ లేదు. దమ్ బిర్యానీలో ఏంటంటే పచ్చి చికెన్ పెడతాం కాబట్టి చికెన్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి కొంచెము ఒక 45 minutes అంతా టైం పడుతుంది. సో ఇది ఏంటంటే ఆల్రెడీ చికెన్ ఫ్రై అయిపోయింది, రైస్ ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయింది, మసాలాలు కూడా అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి మనకి ఒక 15 to 20 minutes సరిపోతుంది అనమాట మొత్తం ప్రొసీజర్కి. చూసారండి మంచిగా ఉడికిపోయింది. వేడి అన్నంలోకి క్రిస్పీ చికెన్ అనేది ఆహా చూస్తుంటేనే మంచిగా తినాలనిపిస్తుంది. సో దీనికి ఏంటంటే మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదు, జస్ట్ పెరుగు రైతా పెట్టేసుకొని కూడా తినేయచ్చు. ఫ్రై చికెన్ పీస్ కాబట్టి మనకి ప్రాపర్ హైదరాబాదీ బిర్యానీ చేసుకోవాలంటే దాంతోపాటు మనము మిర్చి కా సాలన్ नहीं बघारा बैगन अपना हैदराबाद का शान बिरयानी के साथ अच्छा रहता है. ये क्या है, క్రిస్పీ చికెన్ బిర్యానీ. సో మనకి ఇది కూడా కూరలు అవసరం లేదు, ఇలాగే పెరుగుతో మనము రైతా చేసుకొని కలుపుకొని తినేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఒక వెరైటీ టేస్ట్ గురించి నేను ట్రై చేశాను. సో బిర్యానీ అనేది చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీ ఉంది. సో మీకు నేను ఒక్కొక్క బిర్యానీ ఇంకా చాలా బిర్యానీలు చూపిస్తాను. ఇది ఏంటంటే మనకి 5 piece చికెన్ బిర్యానీ అనమాట, చాలా బాగుంటుంది. నేను ఒకసారి ఇలాగే ఎక్కడో బయట ట్రై చూశాను టేస్ట్. ఆ టేస్ట్ని తిన్న తర్వాత నేను ఇది ఓన్గా నేను ట్రై చేశాను అనమాట. సో ఇది నా ఓన్ రెసిపీ, ఇది చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ పని కూడా ఉండదు, నీట్గా అయిపోతుంది. సో కంపల్సరీ ట్రై చేయండి.